జగన్ ను వణికిస్తున్న బోడి రామచంద్ర యాదవ్. స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్లో వైసీపీ. బీసీవై పార్టీ ఉధృతిని ఎలా తట్టుకోవాలని వైసీపీలో గుబులు. బీసీవై పార్టీ పుంజుకోవాలని చూస్తున్న కూటమి. ఏపీలో విచిత్ర వాతావరణ సమీకరణాలు. వైసీపీ అధినేత జగన్ కు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తామో అనే బెంగ పట్టుకుంది. కారణం బీసీవై పార్టీని. విభిన్నమైన రాజకీయ సమీకరణాలతో దూసుకెళ్తుంది భారత చైతన్య యువజన పార్టీ. బీసీవై పార్టీ కొన్నేళ్లుగా క్షేత్రస్థాయిలో బలమైన రాజకీయం చేస్తుంది. బీసీల్లో తిరుగులేని జనాదరణ సొంతం చేసుకుంది. బీసీ అంటే బీసీవై, బీసీవై అంటే బీసీ అని జనం గుండెల్లో నిలిచిపోయింది. కానీ అక్కడితోనే ఆగిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏ దళితుడికి కష్టం వచ్చినా పరిగెత్తుకెళ్లి మరీ అండగా ఉంటున్న ఒకే ఒక నాయకుడు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. దళితులకు అన్యాయం చేసినా, వారిపై దాడి జరిగినా ఏకంగా దండయాత్రకు దిగుతున్నారు. ఇక కాపు సామాజిక వర్గంలోనూ ఎనలేని ఆదరణ దక్కించుకున్నారు. కాపు సామాజిక వర్గం బలం ఎంతో దానికి తగ్గ రాజ్యాధికారం దక్కాలన్నది బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాట, లక్ష్యం. దానికి కట్టుబడి ఉన్నారు కూడా. అందుకే కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీవై పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి కూడా. ఇక వైశ్యులకు సైతం రాజకీయంగా పెద్దపీట వేసే పార్టీగా బీసీవై పార్టీ కనిపిస్తుంది. అగ్రవర్ణ పేదలకు న్యాయం జరిగే వేదిక బీసీవై పార్టీ మాత్రమేననే ఆ వర్గాలన్నిటికీ తెలిసింది. బీసీ, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తున్నది ఒక్క బీసీవై పార్టీని. అందుకే వైసీపీ అధినేత జగన్ లో భయం పట్టుకుంది. ఒక్క జగన్ కే ఎందుకు భయం? కూటమికి కాదా? కూటమికి కూడా భయం ఉంది. కాకపోతే ప్రజా వ్యతిరేక ఓటు వైసీపీకి కాకుండా బీసీవై పార్టీకి పోతుందన్న ఆనందం ఆ కూటమిది. ఎలాగూ అధికార బలం ఉండడం, వ్యవస్థలను, పోలీస్ వ్యవస్థను విచ్చలవిడిగా వాడుకోవచ్చనే ధైర్యం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బలవంతంగా దక్కించుకోవచ్చన్న ఆలోచనలో ఉంది. కాకపోతే ప్రజా వ్యతిరేక ఓటును ఏం చేసినా తన వైపు రప్పించుకోలేదు కదా. ఆ ఓటు వైసీపీకి పడకపోతే బాగుండు అనే వ్యూహం కూటమిది. ఏదేమైనా బీసీవై పార్టీ అంటేనే భయపడుతుంది వైసీపీ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం చూపించలేకపోతే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓడితే గ్రౌండ్ లెవెల్లో బలం పూర్తిగా పోయినట్టే. అందుకే అంత టెన్షన్ పడుతుంది. మరోవైపు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. పేదల పక్షాన నిలబడుతూ, అన్యాయం జరిగిన చోట పోరాడుతూ జనం గుండెల్లో, జనం మధ్య నిలుస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీని తెగ టెన్షన్ పెడుతుంది.